నేను డాక్టర్ లింబాద్రి మెడికల్ సూపరింటెండెంట్ రామాయంపేట మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను ఇవాళ చెప్పదలుచుకున్నది వడదెబ్బ గురించి. ఇప్పుడు ఎండలు ఎట్లా ఉన్నాయంటే 42 డిగ్రీస్ కంటే ఎక్కువ నమోదవుతున్నాయి. డైలీ ఇంకా పెరుగుతూ ఉన్నది. సో ఈ వడదెబ్బ ఎండను దృష్టిలో ఉంచుకొని పిల్లలు, వృద్ధులు సాధ్యమైనంత వరకు కొంచెం ఇంటి నుంచి బయటికి రాకుండా చూసుకోవాలి. 12 నుంచి 4 గంటల వరకు అత్యవసర పని ఉంటే తప్ప ఎవరు కూడా జనాలు బయటికి రాకుండా చూసుకోవాలి. మన హాస్పిటల్ కూడా 9 o'clock ఓపీ స్టార్ట్ చేస్తున్నాం. ఎవరైనా ఉంటే ఎండ పెరగక ముందే ఓపీ స్టార్ట్ చేస్తున్నాము. ఆ టైంలో వచ్చి చూపించుకోవాల్సి అని మీ హాస్పిటల్ తరఫున కొడుతున్నా. అయితే ఈ వడదెబ్బ వలన వెంటనే ఏమవుతుందంటే జనాలకి అంటే దాహం వేయడం, కండరాలు బిక్కుపోవడము, ఓకే, ఇవి ఎక్కువ అవుతున్నాయి. సో ఇలాంటి లక్షణాలు ఉంటే అక్కడే ఆశా వర్కరు, ఏఎన్ఎంస్ ఉంటారు, వాళ్ళు కన్సల్ట్ అయ్యి ఓఆర్ఎస్ ప్యాకెట్ తీసుకొని అప్పటికప్పుడు తగ్గించుకోవచ్చు. ఇంకా ఎక్కువ అవుతుంది, కండరాలు బిక్కోవడం, కళ్ళు తిరగడము, హెడ్ఏక్ రావడం, ఇట్లాంటి టైంలో నొప్పి గోళీలు కానీ ఏమైనా గ్లూకోజ్ ప్యాకెట్ కానీ తీసుకోకూడదు. అట్లాంటి తీసుకోవడం వల్ల ఇంకా కిడ్నీ దెబ్బతినే పరిస్థితి ఉంది. తర్వాత అట్లాంటి సిచ్యువేషన్ ఉంటే వెంటనే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ రామాయంపేటకి సంప్రదించగలరు. 24 గంటల డాక్టర్ అందుబాటులో ఉంటారు. వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంటు, వాళ్ళకు కావాల్సిన గ్లూకోజ్ అన్నీ ఇక్కడ అంటే అవైలబుల్ ఉన్నాయి. సో మీరు వచ్చి ఏ టైం అయినా సరే ఇబ్బంది ఉన్నట్టే వచ్చి ట్రీట్మెంట్ చేసుకోగలరని చెప్పేసి నా మనవి. ఇంకొకటి, ఈ ఎండ దెబ్బ వలన కొంచెము ఎండలో ఎక్కువ డ్రైవింగ్కి కూడా కొంచెము తక్కువ చేసుకోవాలి. అంటే కళ్ళు తిరగడము, కళ్ళ మీద ఎఫెక్ట్ పడడము, తర్వాత నీళ్ళు కూడా ఎక్కువ దాహం వేస్తుంది. ఆ నీళ్ళు తీసుకోకపోతే కిడ్నీల మీద కూడా ఇబ్బంది వస్తుంది. సో ఈ కొంచెం జాగ్రత్త పాటించి ఒకవేళ బయటికి వెళ్తే కొంచెం కళ్ళద్దాలు కూడా పెట్టుకోవాల్సి వచ్చిందని చెప్తున్నాను. సో ఎవరికైనా ఇబ్బంది ఉంది, ఈ లక్షణాలు ఎక్కువ ఉన్నాయి, హాస్పిటల్కి సంప్రదించండి. 24 గంటల డాక్టర్ అందుబాటులో ఉన్నారు. ట్రీట్మెంట్ సంబంధించిన మొత్తం మెటీరియల్స్, అన్ని మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో రామాయంపేట ప్రజలకి నేను చెప్పదలుచున్నది, ఎండ దెబ్బ నుంచి మీరు మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోగలరని నా మనవి. థ్యాంక్ యూ.